తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన రంజిత్ రెడ్డికి అండగా నిలబడదామన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే యాదయ్య, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, బాలమల్లు సమావేశానికి హాజరయ్యారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి మద్దతు ఇచ్చిన పార్టీకి నిధులు, ప్రత్యేక హోదాలు వస్తున్నాయని తెలంగాణకు మొండి చేయి చూపిస్తుందన్నారు రంజిత్ రెడ్డి. కేంద్ర పక్షపాత ధోరణికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. గత పాలకుల హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు కార్తిక్ రెడ్డి. టికెట్ ఇచ్చిన కేసీఆర్కు వెన్నుపోటు పొడిచిన ద్రోహి విశ్వేశ్వర్ రెడ్డి అని విమర్శించారు కార్తిక్ రెడ్డి. సంగీతారెడ్డి గారు ఏం చెప్పిండ్రు, మీరు అపోలో హాస్పిటల్ రండి, మీ పేరు మీద రాసిస్తా హాస్పిటల్ అని చెప్పిందా లేదా? ఈరోజు అపోలో హాస్పిటల్ కనీసం 5% అన్న బిల్లులు తక్కువ చేస్తుండ్రా అన్నట్లు సార్ ఆలోచన చేయండి. ఇవన్నీ కాకుండా నేను అంటాడు విశ్వేశ్వర రెడ్డి గారు, నేను ల్యాండ్ గ్రాబర్ అంట, ఆయన మచ్చలేని నాయకుడు అంట. నేను చెప్తున్నా విశ్వేశ్వర రెడ్డి గారు, నేనేదైనా ల్యాండ్ గ్రాబింగ్ పలానా దగ్గర ఒక ఎకరా చేసినట్టు మీరు చూపిండ్రు, ఇక నేను రాజకీయాలు బంద్ చేసుకుంటాను. తెచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ గారిని చూడలేదు. ప్రజాస్వామ్యం చూస్తున్నాము, కానీ అది రూపకల్పన చేసిన అంబేద్కర్ గారిని చూడలేదు. కేసీఆర్ గారు చెప్పినట్టు మనం 16 సీట్లు గెలిపించి సార్కిస్తే ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగిరేసిన దాంట్లో మన వంతు కూడా చూసుకొని మనకు కావాల్సిన నిధులు మనం తెచ్చుకోలేమా? మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడ గెలిపించే కేవలం ఒక అభ్యర్థినే కాదు, ఈ రాబోయే 16 సీట్లు మనకు ఢిల్లీలో 16 ఒక 116 లాగా అయిపోతాయి. ఎందుకంటే రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ప్రతి సీటు చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలారా, మిత్రులారా, నేను మీ అందరికి చెప్పేది ఒకటే, రాబోయే 17 రోజులు అహర్నిశలు కష్టపడండి. కష్టపడి మన సీటు గెలుచుకుంటే నేను ఢిల్లీకి వెళ్లి మనకు రావాల్సిన నిధులు తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చే దిశానిర్దేశంతో ఢిల్లీకి వెళ్లి మనకు రావాల్సిన నిధులు తప్పకుండా తీసుకొచ్చి చేవెళ్ల అభివృద్ధికి నేను చేయూతనిస్తా. నా నిదానం ఒకటే, అభివృద్ధి, అందుబాటు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను, చేవెళ్ల ప్రజానీకాన్ని అభివృద్ధి బాటలో నిలబెడతాను. కార్తీక్ బాబు చెప్పినట్టు ఈ ఎండాకాలం రాగానే మిషన్ భగీరథతో అందరం మంచినీళ్ళు తాగుతున్నాం. ఈ టైంలో ఎప్పుడైనా కరెంట్ ఉండడం చూసామా? 24 గంటల కరెంటు, మిషన్ భగీరథ నీళ్లతో ఈ ఎండాకాలం లాగానే చూడట్లేదు మనం. నేను మీ అందరికి మరోసారి విన్నవించుకుంటున్నా మిత్రులారా, రాబోయే 17 రోజులు పార్టీ కోసం, నా కోసం అహర్నిశలు కష్టపడి కారు గుర్తుకు ఓటేయించిన మీరందరూ కృషి చేస్తే మనం 16 సీట్లు గెలుచుకొని మన కేసీఆర్కి ఇస్తే మనం సంతోషంగా నిద్రపోవచ్చు. రాష్ట్రంలో మన గవర్నమెంట్, సెంట్రల్లో కూడా మన గవర్నమెంట్ ఉంటుంది. మరి రంజిత్ రెడ్డి గారు కూడా 2004 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి ఉద్యమంలో పాల్గొని మరి పార్టీకి కష్టం పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మన చేవెళ్ల ప్రాంతంలో, మన పరిగి ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి, రైతులకు కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తికి మరి ఎంపీ అభ్యర్థిగా కూడా మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నది. విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అమెరికా వచ్చి ఎవరు కూడా గుర్తుపట్టిన టైంలో మనకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా మనకు ఎంపీగా పంపిస్తే మరి ఆయనకు చేవెళ్ల, తాండూరు, వికారాబాద్ వారికి 4 నియోజకవర్గాల నుంచే మెజార్టీ ఇచ్చి ఎంపీగా చేసిన మీ అందరి సంఘం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉండి అటు షేలింగంపల్లి కానీ అటు రాయలనాలో కూడా వారు కూడా మెజార్టీ తెచ్చుకున్నారు. మనం గెలిపించింది ఈ 4 నియోజకవర్గాల నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.